ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితంలోకి జూన్ 10వ తారీఖు రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ ఇద్దరి రాక వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తీసుకుంటుంది? ఈ రాశి వారికి జూన్ 10వ తేదీన అసలు ఏం జరగబోతుంది? మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జోచేసి చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తగొడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎక్కడున్నా సరే ఫోన్లోనే సంప్రదిస్తే చాలు. ఫోన్లోనే అన్ని విషయాలు కూడా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు అందుతాయి. ఈ గురువుగారు చాలా నమ్మకతమైన గురువుగారు. ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి. చాలా నమ్మకతమైన గురువు. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిక్రమంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి ఈ రాశివారు బయటికి కోపంగా కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి వీరి గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వీరు అంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ రాశివారు ఇతరులకి మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. తనకున్నంతలోనే ఎదుటి వ్యక్తికి సాయం చేయాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. అది ఏమిటంటే, ఎంత డబ్బును సంపాదించినా కూడా వీరి చేతిలో డబ్బు అనేది నిలవదు. ఏదో ఒక రూపంలో ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే వీరు ఖర్చు పెట్టడం ఏది కూడా చూడడానికి అది వృధా ఖర్చు అని అనిపించదు. అంటే ఉదాహరణకి మీరు ₹1 సంపాదించారు అనుకోండి, ఆ రూపాయి ఖర్చు అవడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ₹10 ఖర్చు కనపడుతూ ఉంటుంది. ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా మారుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వలన వీరి జీవితం అనేది మలుపు తిరగబోతుంది. సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం అనేది మలుపు తీసుకుంటుంది. అయితే మరి కొన్ని పరిచయాలేమో మంచికి దారితీస్తాయి, మరికొన్ని పరిచయాలేమో చెడుకు దారితీస్తాయి. ఇలాగా ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడినటువంటి ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇకపై ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏమిటి అంటే, మీకు సంబంధం లేనిటువంటి విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా తలదూర్చకూడదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా మారుతుంది. అంటే ఒక పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడవలసిన మార్పులు ఉన్నాయి. ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు. ఇటువంటి సమయంలో మీరు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ పనుల్లో ఆటంకాలు కలగడం మాత్రమే కాకుండా శత్రువుల్ని కూడా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువ. మీరు చేసే పనిని ఏ విధంగా చెడగొడదామా అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అంతేకాకుండా మీరు జీవితంలో పైకి ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు. పైకి మంచిగానే నటిస్తూ మీతో స్నేహంగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఇద్దరి నూతన వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది అని అనడంలో ఏ సందేహమూ లేదు. అయితే వీరి పరిచయం వలన మీకు మంచే జరగబోతుంది. ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారు అని ఎలా గుర్తించాలి? వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనే అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జీవితంలోకి రాబోతున్నటువంటి మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాగే మరొక వ్యక్తి యొక్క అక్షరం పేరు గనక చూసినట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుంది. ఈ 2 పేర్లు వ్యక్తులు మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా కాకుండా ఇప్పటికే ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలో ఉంటే గనుక వాళ్లే అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తులు పరిచయం అవడం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు విద్యార్థులైతే గనక వీరి పరిచయం వలన ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుకుంటారు. మీ విద్యకు సంబంధించి ఎన్నో నూతన ప్రయత్నాలను మీరు చేసి వాటిల్లో విఫలమైనట్లయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు విజయాన్ని పొందుకుంటారు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునేవారు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వలన
మీకు వారి నుంచి కావాల్సినంత సహాయం లభిస్తుంది. మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది. మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి మీకు వారు ఎంతో సహాయపడతారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరి వల్ల మీరు ఆర్థిక పరంగా ఎంతో లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు కూడా అందరినీ నమ్మకూడదు. ముందుగా మీరు ఎదుటి వ్యక్తులు మీ మంచికి చెప్తున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించాలి. లేదంటే అది మీ జీవితం పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ చెడుని కోరేవారు కూడా ఉంటారు. అందుచేతన ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు గతంలో మీకు ఎంత చెడు చేసినా, వారు మీకు చెడు చేశారు అని తెలిసినా కూడా వారు మీతో మాట్లాడేటప్పుడు వారు మీకు చేసినటువంటి అన్యాయం మీకు గుర్తుకు రాదు. అది మీకున్నటువంటి అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అందరినీ కూడా తొందరగా నమ్మేస్తారు. అలాగే అందరూ మనవాళ్లే అని అనుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా అతి మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో అసలు మంచిది కాదు. అది మీ మంచితనమైనా సరే ఎదుటివారు మీ చేతకానితనం అని అనుకుంటారు. అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మాత్రం ఇతరుల మాటలు విని మీరు కొత్తగా మాత్రం పెట్టుబడి పెట్టవద్దు. కనీసం మీరు అనుభవజ్ఞుల యొక్క సలహాని పాటించాలి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వలన నష్టాలను తగ్గించుకోవచ్చు. వాళ్ళు చెప్పారు కదా అని నిర్ణయం తీసుకుని అంటే తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం మీరు నష్టపోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏవైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న అభిప్రాయ భేదంతో ఎవరినైనా సరే మూడో వ్యక్తిని మాత్రం మీ ఇద్దరి మధ్యలోకి రానివ్వకండి. ఎందుకంటే ఇది పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా కూర్చుని ఆ సమస్యని మాట్లాడుకుంటూ మీకు మీరే పరిష్కరించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అనేవి అక్కడికక్కడే చక్కగా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో పెళ్లి కాని వారికి వివాహాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వాములు మీకు లభిస్తారు. ఈ ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లే ఈ సమయంలో మీరు దగ్గు జలుబులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడం చాలా మంచిది. విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా మీరు చదివేదాన్ని గుర్తుపెట్టుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం వలన మీరు పూర్తి సిలబస్ని కంప్లీట్ చేసుకుని మీరు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గుర్తించవలసిన పాయింట్ ఏమిటి అంటే చదవకుండా మన టైం బాగుంది కదా అనుకుంటే మాత్రం నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ని కంప్లీట్ చేసి ఇన్ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లలితా స్తోత్రం కానీ చదవడానికి ప్రయత్నించండి. లేదు మేము చదవడం లేదు అంటే మాకు టైం చాలడం లేదు అనుకున్న వారు విన్నా కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే లలిత నామస్మరణ చేసుకోండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యము కూడా చదువుకోవడం వలన మీకున్నటువంటి శత్రువుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. వీలైతే గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించుకోండి. ఈ ఆడవారు తులసి కోట దగ్గర దీపారాధన చేసి 3 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు మంచి ప్రశాంతత అనేది కలుగుతుంది. చూశారు కదండి, ఇలా ఏ వ్యక్తినైనా కానీ నమ్మకండి. ఎందుకంటే నమ్మేసి మీరు మన స్నేహితులే మన వాళ్ళే అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వారు మీకు నమ్మద్రోహం అనేది చేస్తారు. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అంటే ఆలోచించి ఒక్కసారి మాట్లాడండి. వీళ్ళు మన గురించి చెడుగా చూస్తున్నారా మంచిగా చూస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకొని ఒక్కసారి మీరు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే మన వాళ్ళే కదా అని మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటే వారు మీ దగ్గర ఒకలాగా ఉండి మీ పక్కన వెళ్ళి మీ గురించి చెడుగా చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ విషయంలో మీరు ఆచితూచి మాట్లాడండి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీకు వారి గురించి చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు జరగబోయేటటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అన్నీ కూడా చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయవల్ల
అంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఈ వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకి దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పరిచయం కావడం వలన ఈ రాశి వారికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. నేను ఫస్ట్లో చెప్పినటువంటి గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఒక్కసారి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నమ్మకం ఉంటే చాలా మంచి గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది.